పూర్తిగా సీసీఏ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే రైతుల నుంచి కానీ లేకపోతే ప్రజా సంఘాల నుంచి, రైతు సంఘాల నుంచి కూడా ఒక విజ్ఞప్తికి రెగ్యులర్ గా సీసీఐకి వెళ్తున్నటువంటి పరిస్థితి. 12% తేమ శాతం ఉంటేనే 12% తేమ శాతం ఉంటేనే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామన్నటువంటి సందర్భంలో రైతు సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేదా రైతుల నుంచి కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కానీ 12% సడలింపు తీసుకెళ్లి కనీసం ఓ 14-15 పెట్టండి. రైతులు ఇప్పటికీ ఆగమై ఉన్నారు తెలంగాణలో, లేదా ఈ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఆర్థికంగా బలం చేకూర్చినటువంటి అవకాశం ఉంటది అని చెప్పేసి రెగ్యులర్ గా వినతి పత్రాలు వెళ్తా ఉన్నాయి, లేఖలు వెళ్తా ఉన్నాయి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపైన స్పందించి కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా తెలంగాణ మంత్రి మన బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సీసీఐ నుంచి కానీ మళ్ళీ కొత్త అప్డేట్స్ అయితే ఏం రాలేదు. పూర్తి గతంలో 12 క్వింటాలు ఉన్నది. నిన్న సోమవారం రాజు అప్పటికప్పుడు దాని యొక్క పరిమితులు సడలిస్తూ 12 క్వింటాల నుంచి 7 క్వింటాలు మాత్రమే కొనుక్కుంటాం అనేటువంటి స్టేట్మెంట్ సీసీఐ ఇవ్వడం జరిగింది. దయచేసి దాన్ని ఆ సడలింపు తీసుకెళ్లి మళ్ళీ 12 క్వింటాల వరకు పత్తి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసిన ఈ రోజు రైతుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతులు అన్ని రకాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ఏ రకమైనటువంటి అది లేదు. ఉన్నటువంటి పంటను కూడా లాభదాయకమైనటువంటి ఏదైతే ప్రభుత్వం చెల్లిస్తుందో ఆ రేట్లో అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి రైతులు కోరుకుంటా ఉన్నారు. మా టీమ్స్ తరఫున మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం ఈసారి కోలుకునేటువంటి పరిస్థితి ఏ దశలోనూ లేకుండా కూడా మొన్న కూడా వర్షాన్ని వల్ల నిన్న భారతంలో చూసాం కొన్ని చోట్ల ఆరబోసినటువంటి ధాన్యం పూర్తిగా వర్షానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఎక్కడ కోలుకునే విధంగా ఈ సంవత్సరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సీసీఐ ఇటువంటి నిర్ణయాలు తీసుకొచ్చడం వల్ల చిన్న సన్నకారు రైతులకైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో దళారులు పూర్తిగా రైతుల మీద పడి ఉన్నదాన్ని దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసాం పత్తి రైతులు అమ్మకాలు మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో ప్రభుత్వం మద్దతు ధర ఎంత ఉంటుందని అంటే నేను ఒక సంవత్సరం చూసాను 4,700 ఉన్నది. ఎండింగ్ వచ్చే వరకు 8,000 దగ్గరకు వచ్చింది. ఎండింగ్ వచ్చే వరకు పూర్తిగా పత్తి మొత్తం దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ధరలు పెరిగినాయి. ఆ ధరలు పెరగడం వల్ల ఏమైంది, లబ్ధి పొందిన కూడా దళారులు లబ్ధి పొంది ఈ రోజు ప్రభుత్వం పత్తులు అమ్ముతున్నటువంటి సందర్భంలో పత్తి రైతులు పత్తిని అమ్ముతున్నటువంటి సందర్భంలో లిమిటేషన్ పెట్టి ఇంకో 10 రోజుల తర్వాత లిమిటేషన్ తగ్గిస్తే అప్పటి వరకే ఉన్న పత్తి మొత్తం దళారుల చేతిలోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ ప్రభుత్వం దళారులను బాగుపడాలని తలుసుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే దాన్ని అందరం కూడా ఇంకా తప్పదు. కాబట్టి పోనీ దళారులే బతుకులు రైతులు